ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ రేటు 8%. అంటే ఒక వస్తువు ఈ సంవత్సరం రూ. 100 దొరికితే వచ్చే సంవత్సరం రూ. 102 కొనాలి. ఇలా ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల మన యొక్క ఖర్చులు పెరుగుతున్నాయని చాలామంది అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఖర్చులు పెరిగిపోవడానికి కారణం మెయిన్ మన యొక్క అలవాట్లు మారడం. ఎగ్జాంపుల్కి ఇంతకుముందు యాసెల్లు ఇస్తే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు టూర్ల పేరుతో బయటికి వెళ్తున్నారు. ఇంతకుముందు అమ్మ ఏది వండితే అదే తినేవాళ్ళు. ఇప్పుడు హోటల్స్, స్విగ్గీలు, జొమాటోలు అంటూ బయట ఫుడ్కి ఎక్కువ మంది అలవాటయ్యారు. ఇంతకుముందు డ్రెస్సులు కొనుక్కోవాలంటే సంక్రాంతి కోసం ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు బర్త్డేలు, పెళ్ళిళ్ళు, చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా బట్టలు కొనుక్కుంటున్నారు. ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవాళ్ళు లేదా సైకిల్. ఇప్పుడు బైకులు, కార్లు. అవి మెయింటైన్ చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయిగా. ఇలా మనం మన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఇతరులు పోల్చుకుంటూ కాస్ట్లీ మొబైల్ కొనడం, ఎద్దు ఎక్కువైనా పర్వాలేదు మంచి ఇల్లు తీసుకొని వాళ్ళకన్నా మంచిగా ఉండాలని ఇలా ప్రతి ఒక్కటి పోల్చుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల మన ఖర్చులు పెరిగిపోతున్నాయి. అందుకని మీరు మీ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసి ఎక్కువగా సాక్రిఫైస్ అవ్వకుండా చిన్న చిన్న మార్పులతో మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ వైపు నడిచి మీ ఆదాయాన్ని పెంచుకోవాలి. ఆ ఆదాయాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అప్పుడు మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఇన్వెస్ట్మెంట్